వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను మీ జ్యోతిని. అందరు ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా. దేవరా మూవీ చూసాం కదా. దాంట్లో చిన్న క్యారెక్టర్ అంటే జాన్వీ కపూర్ గారి చిన్నప్పటి క్యారెక్టర్ చేసిన యాక్టర్ మనతో ఉన్నారు. సో ఇంకా ఎన్ని సీరియల్స్ చేశారు ఇంతకుముందు, ఇంకా ఏమన్నా మూవీస్ ఉన్నాయా? తన్నే అడిగి ఒకసారి తెలుసుకుందాం. హాయ్. హాయ్ అక్క. ఎట్లున్నావు? మంచిగా ఉన్నావా? బాగానే ఉన్నా. బాగానే ఉన్నా. సో నీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నువ్వేం చదువుకున్నావు? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఫిల్మ్లోకి రావడం? ఒకసారి. నేను చిన్నప్పుడు ఫస్ట్ క్యూటెస్ట్ ఇండియా బేబీ కాంటెస్ట్ అనే దానికి వెళ్ళా. తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచి నేను ఒక్కదాన్ని సెలెక్ట్ అయ్యా. సో నేను వెళ్ళా ముంబైకి. సో ముంబైలో చూసి నాకు ఫస్ట్ వచ్చింది అందులో. సో ఫస్ట్ క్యూటెస్ట్ గర్ల్ అనేసి ఫస్ట్ వచ్చింది. తర్వాత స్లోగా స్టార్ట్ అయింది చిట్టి తల్లి సీరియల్తోని అలా 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 ఇప్పుడు ఇక్కడ. సో ఎన్ని సీరియల్స్ చేసావు? తెలుగులోనే చేసావా లేదంటే వేరే? ఓన్లీ తెలుగులోనే చేశాను. ఓన్లీ తెలుగులోనే. ఎన్ని సీరియల్స్? నేను దేవత, చిట్టి తల్లి, నెంబర్ 1 కోడల్, చదరంగం, ఇప్పుడు 39 చేస్తున్నాను. దేవరా మూవీ ఫిల్మ్లోకి వస్తే దేవరా మూవీ ఇది 6th మూవీ కదా. సో ఎట్లా అనిపిస్తుంది? కెమెరా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే నాకు అలవాటు అయ్యింది అనమాట కెమెరా ముందు. అండ్ కెమెరా ముందుకు వస్తే అదొక మంచి ఫీలింగ్ వచ్చేస్తుంది లోపల నుంచి. యాక్టింగ్ చెయ్యాలి, ఇలా చేయాలి, అలా చేయాలని అనిపిస్తుంటుంది. సో ఇంకోటి, ఇప్పుడు ఈ మూవీస్ ఏమేమి ఉన్నాయి మీ చేతుల్లో? అండ్ తెలుగు మూవీస్ ఎలా, లేదంటే బాలీవుడ్ సైడ్ కూడా? ఇప్పుడు నా దగ్గర ఒక తమిళ్ మూవీ ఉంది, రేణుగుంట 2 అని. సో అందులో నేను చేస్తున్నాను. క్యారెక్టర్ నేమ్ ఏంటిది? చెప్పొద్దు. కనీసం ఆ మూవీ గురించి ఏదన్నా కొన్ని అప్డేట్స్. వచ్చేసి ఆ మూవీ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయింది అండ్ ఇది సెకండ్ పార్ట్. ఇది నేను తెలుగు ఇంకా తమిళ్ 2 లాంగ్వేజెస్లో వస్తుంది. అప్డేట్స్ అంటే మూవీలో ఎలాంటి క్యారెక్టర్ ఉండబోతుంది, అలాంటి ఏమేమి క్యారెక్టర్స్ ఉంటాయి? యాక్షనా, థ్రిల్లరా, లేదంటే ఆల్ మిక్స్? నైస్. అండ్ మీతో దేవర విషయానికి వస్తే, నీతో శివ గారు ఎట్లా ఉండేవారు అండ్ జాన్వీ మ్యామ్ ఎట్లా ఉండేవారు? అంటే నేను జాన్వీ కపూర్ని కలవలేదు, బట్ డైరెక్టర్ అంకుల్ వాజ్ వెరీ గుడ్ విత్ మీ. హీ వాజ్ టాకింగ్ వెరీ గుడ్. ఎట్లుండేవారు? అమ్మ అమ్మ అనుకుంటా మంచిగా మాట్లాడేవారు నాతో. బాండింగ్ బాగుండేది. అండ్ ఇంకా ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్, ఇది మూవీ నుంచి మనం బయటకు వచ్చేద్దాం. సో హార్లీస్ వాళ్ళ గురించి నీకు ఎట్లా అనిపిస్తుంది ఇది? అండ్ నువ్వు ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటిది? ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హార్లెస్. అండ్ ఇక్కడికి రావడం రీజన్ ఏంటంటే, హార్లెస్ వచ్చి మా మామది బేకరీ. హీఈస్ ద CEO ఆఫ్ ద హార్లెస్. 1/2 kg to 100 kgs దాకా చూసాం. ఇక్కడ 3000 kgs కేక్ని ప్రిపేర్ చేశారు. అది ఎంత టైం పట్టింది? ఎన్ని రోజులు పట్టింది? ఎంతమంది వర్క్ చేశారు? ఎప్పటి నుంచి కష్టపడుతున్నారు? సో ఇది 3 months ముందు వీళ్ళు డిసైడ్ అయ్యారు ఇలా చేద్దాము అనేసి. అండ్ 4 days నుంచి అయితే ఒక్కళ్ళు కూడా పండుగకుండా చాలా వర్క్ చేశారు. 4 days నుంచి చేస్తున్నారు చాలా. అండ్ ఇది 2 o'clock స్టార్ట్ చేశారు చేయడం, అండ్ ఇప్పుడు కంప్లీట్ అవుతుంది. అండ్ బయట కేక్స్కి ఇప్పుడున్న హార్లేస్ కేక్స్కి డిఫరెన్సెస్ ఏంటి? బయట కేక్స్లో మనం షుగర్ యూజ్ చేస్తాము అండ్ హార్లెస్లో ఓన్లీ జస్ట్ ప్యూర్ హనీ యూజ్ చేస్తాం మేము. బయట కేక్స్కి మనము బ్రెడ్ యూజ్ చేస్తాము, బట్ హార్లెస్లో మాత్రం మేము మన ఆల్మండ్ పౌడర్తోని బేస్ చేస్తాం. బ్రెడ్ లెక్క ఆల్మండ్ పౌడర్తో చేస్తాం మేము. అండ్ ఒక్క మాటలో చెప్పాలంటే మీ మామ గురించి, హార్లేస్ గురించి ఏం చెప్తారు? He's a very beautiful, responsible and very great personality. And I'm very proud of him and I respect him